ప్రైజ్ లార్డ్ అందరికీ. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు మనల్ని, మన పాపాలని ఏ విధంగా అయితే క్షమించాడో మనము కూడా ఇతరులను క్షమించాలి. ఒకవేళ ఇతరులు మన ఎడల తప్పిదమ్ము చేసినా, ఒకవేళ క్షమించరాని తప్పు చేసినా సరే వారిని క్షమించాలి. క్రీస్తు ప్రేమను చూపించాలి. క్రీస్తు ఏ విధంగా అయితే మనం చేసిన పాపాలని ఆయన భుజాల మీద వేసుకుని మన కోసం మరణించాడో, మన పాపాలని ఏ విధంగా క్షమించేసి నీతిమంతులుగా తీర్చిదిద్దాడో మనము కూడా ఇతరులు చేసే పాపాలను, ఇతరులు చేసే తప్పిదాలను క్షమించగల మనసును మనము కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము కూడా ప్రభు వలె క్షమించే మనసు కలిగి కడవరకు ఇతరులను క్షమించే మనసుతో ఉందుముగాక. ఆమేన్.